అందరికీ నమస్తే. వెల్కమ్ టు లలిత న్యూస్. ఈరోజు మనం ఖమ్మం బస్ స్టాండ్ ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ మనకు ఏదైతే మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చారో అప్పటి నుంచి ప్రతి బస్ స్టాండ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రద్దీతోటి విలువిలాడిపోతున్నది. ఈరోజు మనం చూస్తున్నట్లయితే బస్సుల కోసం మహిళలు విపరీతంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు మన డ్రైవర్ సోదరుడు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. సరే, ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే మహిళల గురించి ఉచిత బస్సు ప్రయాణం పెట్టిందో అది ఏ విధంగా నడుస్తున్నది? బాగా నడుస్తుందండి, బాగా నడుస్తుంది. జనాలు బాగా పెరిగారు విపరీతంగా. బస్సులు కొంచెం పెంచితే బాగుంటుంది. ఇప్పుడు రానున్న రోజుల్లో ఇప్పుడు సంక్రాంతి పండుగలు ఉన్నది, మేడారం జాతర ఉన్నది అని అంటే ఈ తాకిడికి అంటే జనాల దృష్ట్యా ఈ తాకిడికి మన ఆర్టీసీ మన సంస్థ తట్టుకునే అవకాశాలు ఉన్నాయా? తట్టుకోలేదండి, కష్టమని. దీన్ని ఏ విధంగా అధిగమిద్దామని ప్లాన్ చేస్తున్నారు? దీన్ని అధిగమించాలి అంటే దానికి అమౌంట్ ఏమన్నా కొంత తగ్గించి పెడితే ఏమన్నా అట్లా అధిగమించగలమేమో, కానీ ఉచితంగా అంటే ప్రతి ఒక్కళ్ళు వెళ్తారు. దానివల్ల కష్టమే, బస్సులు సరిపోవు. ఇప్పుడు చాలామంది అంటున్న విషయం ఏంటంటే ఓవర్లోడ్ అవుతున్నది, మేము పోవాల్సిన గమ్యస్థానాలు ఒక 10 నిమిషాలు ముందు పోవాల్సిన స్థానానికి కూడా 10 నిమిషాలు లేట్ అవుతుంది అని చెప్పేసి. ఇది వాస్తవమేనా? అవునండి, ఎందుకంటే ఇప్పుడు బస్సుకి సరిపోనున్న సీట్లకు సరిపోనున్న జనానికి స్టాండింగ్ ఎక్కారనుకోండి, వాళ్ళు లోపల ముందు దిగే వాళ్ళు లోపల ఎక్కడో ఉంటారు. వాళ్ళు రావాలంటే ఇబ్బంది పడుతున్నారు. మగోళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మగోళ్ళు ఏంటంటే వాళ్ళకి సీట్లు దొరకట్లేదు, ఎక్కువ ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళకి సీట్లు దొరకట్లేదు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు గొడవ చేస్తున్నారు ఒక్కోసారి. అయినా కానీ ఇంక అట్లే గడుపుతున్నారు. ఇప్పుడు ఒక్కొక్క సీటుకు ఇప్పుడు మన ఉన్న కెపాసిటీ కంటే డబుల్ అవుతున్నారు, మన బండి లోడ్ కూడా ఎక్కువ అవుతున్నది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఎక్కువయ్యే దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయంటారా? ప్రమాదాలు ఏమీ కాదు కానండి, జాగ్రత్త. డ్రైవర్లు అంతా ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్లు కాబట్టి అంత ఇదేమి కాదు. కానీ కాకపోతే జనాలు ఎక్కువ పెరిగినప్పుడు ఇప్పుడు 2 గంటల్లో భద్రాచలం కొత్తగూడెం 2:30 గంటలు 3 గంటలు అట్లా పడుతుంది. అంటే ప్రజలు మీకు అంటే మహిళలు ఎక్కువగా మీకు సహకరిస్తున్నారా, లేకపోతే మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? మమ్మల్ని ఏమి ఇబ్బంది అయితే పెట్టట్లేదండి, సహకరిస్తున్నారు. అది రిక్వెస్ట్ స్టేజీలు లేవని మా ఎండీ గారు కూడా అట్లా చెప్పడం వల్ల మాకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంది. కానీ ఎవరో ఒకళ్ళు అడుగుతారు రిక్వెస్ట్, అంతే తప్ప ఎక్కువ శాతం ఆర్డినరీలు ఉన్నాయి కాబట్టి ఆ రిక్వెస్ట్ స్టేజీలకి ఆ ఆర్డినరీలు అవి సరిపోతాయి. మామూలుగా ఎక్స్ప్రెస్ స్టేజీలకినే పోతున్నాయండి. ఇప్పుడు పండుగలు సమీపిస్తున్న తరుణంలో ఈ బస్సుల కెపాసిటీ సరిపోతుంది అంటారా? బస్సులు సరిపోవండి. పండగ అంటే ఎప్పుడైనా కానీ అసలు మామూలుగా ఉన్నప్పుడే పండగ అప్పుడు బస్సులు సరిపోవు. ఇప్పుడు ఇంకా లేడీస్ ఫ్రీ అంటే ఇంకా ఎక్కువ కదండి, అందుకనే కష్టం అండి. ఓకే, థ్యాంక్ యూ. చూశారు కదా, అంటే ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పథకాలు పెట్టిందో అప్పటి నుంచి మహిళల తాకిడి ఎక్కువ అవుతున్నది. మాకు కూడా ఇబ్బంది అవుతున్నది, ఓవర్లోడ్ అవుతున్నది, బస్సులు ఓవర్లు అవుతున్నది. పోవాల్సిన సమయం కంటే ఒక 5-10 నిమిషాలు లేటుగానే పోవాల్సి వస్తున్నది. వాళ్ళు కూడా మాకు సహకరించినప్పటికీ, కొంతమంది మాకు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మేము సహకరిస్తూ వారికి మేము సమన్వయం చేసుకుంటూ పోతున్నామని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఓకే, చూశారు కదా, ఇప్పుడు మనం ఈ ఉచిత ప్రయాణం గురించి మనము ఏదైతే మన డ్రైవర్లను అడిగామో వారు ఏమంటున్నారంటే ప్రయాణికులు దీన్ని బాగానే ఉపయోగించుకుంటున్నారు, ఈ మహిళలు బాగానే ఉపయోగించుకుంటున్నారు. కానీ వాళ్ళు ఆగాల్సిన స్టాప్ కాడ డైరెక్ట్ అంటే సర్వీస్ పాయింట్ కాడ మన కాకుండా వాళ్ళు దిగాల్సిన ప్లేస్ని ఆపడం అది కొంచెం ఇబ్బందికరం అవుతుంది. ప్లస్ ఓవర్లోడ్ కూడా మనకు కొన్ని సందర్భాలు ఏంటంటే ఎక్కువ జనాలు వస్తున్నారు కాబట్టి పాయింట్ టు పాయింట్ ఆపడం, పాయింట్ టు పాయింట్ దింపడం వల్ల మనం పోవాల్సిన సమయానికంటే నిర్దిష్ట సమయానికంటే ఒక 5-10 నిమిషాలు అనుకున్న సమయానికంటే గమ్యానికంటే ఒక 5-10 నిమిషాలు లేట్గా పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి మన డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటు స్టూడియో కెమెరామ్యాన్ బిర్రు అరవింద్తో ఐలిస్ సంతోష్ గౌడ్.